టీఆర్ఎస్ని గెలిచినాం, పని చేసుకుంటూ పోతున్నాం. ఇలా మూడవసారి ఎలక్షన్ వచ్చింది. ఇప్పుడు పెద్ద సమస్య ఏంటంటే తెలంగాణలో ఒక డజన్ మంది ముఖ్యమంత్రులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. ఏ వాడకాడ చూసిన ముఖ్యమంత్రి నేనైతాను, వీడంటే నువ్వెట్లయితావు బే, నేనైతాను వాడంటాడు. వాడెట్లయితారు రావని సాగాలి. నేను ఏమంటున్నట్టుగా ప్రతి ఒక్కరు నన్ను గెలిపేనే ముఖ్యమంత్రి అయితే అని చెప్తారు. అసలు కాంగ్రెసే గెలిచే పరిస్థితి లేదు. గెలుతుందా కాంగ్రెస్? ఒక హుజూర్ నగర్ సంగతి అదే. మీరు తిరుగుతలేరా? దేశమంతా తిరుగుతలేరా? చూస్తలేరా? మీరు బతలేరా? పోతలేరా? ఏమనుకుంటాను ప్రజలు మీకు తెలుస్తలేదా? తెలుస్తూనే ఉంది కదా. దీనిలో నేను ముఖ్యమంత్రి అయితే అనొకడు, నేను బుడ్డరకాన్ అయితే అనొకడు, నేను ఇదే అయితే అనొకడు, రకరకాల మాయ మాటలు చెప్పి గోల్మాల్ చేసి మళ్ళీ ఓట్లు అడుగుతూ ఉన్నారు. నేను మీ అందరినీ కోరేది ఒకటే, దయచేసి పార్టీ తరఫున నిలబడ్డ వ్యక్తినే కాదు, ఆ పార్టీల యొక్క నైజం, ఆ పార్టీల యొక్క దృక్పథం, ఆ పార్టీల వైఖరి, ఏ ప్రజల గురించి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు ఒక్క మాట మీరందరూ ఆలోచించాలి. రైతుల గురించి గొడగొడ ఏడ్చిన నాడు కరెంటు రాకపోతే, మోటార్లు కాలిపోతే, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే పట్టించుకున్న నాతులు లేడు, పట్టించుకున్న నాయకులు లేడు. మంచినీళ్ళు లేక అనేక ఇబ్బందులు పడి ఘోరాతి ఘోరమైన పరిస్థితులు ఉంటే అడిగినోడు కూడా లేకుండే. ఇలా ఒకటి సమస్య తీర్చుకున్నాం. మిషన్ భగీరథ ద్వారా మంచినీళ్ళ కరువు పొడగొట్టుకున్నాం, ఆ ఫ్లోరైడ్ బాధలు తప్పించుకున్నాం. అదేవిధంగా సాగునీళ్ళకి దండాడుతున్నాం. ఇంతకుముందే చెప్పిన మిత్రుడు జాన్పాడు లిఫ్ట్ కానీ, ఇంకో లిఫ్ట్ కానీ, ముత్యాల మేజర్ లైనింగ్ కానీ, ఆ లిఫ్ట్ కానీ ఓటెనక ఓటి సైదిరెడ్డి తండాడుతూ ఉన్నాడు. జరుగుతూ ఉంది, నా దగ్గరకు వచ్చి కొట్లాడుతూ ఉంటాడు. గిరిజనులన్నీ లంబాడి తండాలు గ్రామ పంచాయతీలు చేసుకున్నాం, వాళ్ళ హక్కులు కాపాడినాం. ఇట్లా అనేక పనులు ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ పోతున్నాం.